నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఇప్పుడు మేము ముగ్గురు కలిసి చూసిన బాలకృష్ణ సినిమా ఏంటమ్మా? సమర్సింహారెడ్డి. నారి నారి నడుమ మురారి చూడలేదా? మీ పర్మిషన్తో ఆ టైటిల్ తీసుకున్నా కదా సార్. ఈ సినిమా కూడా చేస్తాను సార్. ఎప్పుడు చేసావు? అయ్యో మీ పర్మిషన్ తీసుకునే కదా సార్ పెట్టింది. ఎప్పుడు తీసావు? నేను ఎప్పుడు ఇచ్చాను? ఏమలా మీకు ఫోన్ చేసి మరీ తీసుకున్నా సార్. నా చేయనా నువ్వు? సార్ మీకు చేశాను సార్ మళ్ళీ వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఆస్తి పేపర్లు ఆడి దగ్గర ఉంటాయి సార్. ఇప్పుడు అర్థమైపోయింది కదా దీని సంగతి. ఆస్తి పేపర్లు ఇక సినిమా టైటిల్స్. నేను మీ మనిషినే కాబట్టి ప్రాబ్లం లేదు సార్. ఇద్దరు మనిషిని కదా. అది ఇదే అతి అతి అది సార్. డాకు మహారాజ్ ట్రైలర్ అని చూపిస్తారా? ఉండమ్మా, చూపిస్తాను, అన్ని చూపిస్తాను. వద్దులేండి, చూపించద్దు. వద్దు. నీకు తెలియని ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన వాడిది చాలా విజయవాడ అతి మాయ. బెజవాడ అంతా తెలుసు కదా? తెలుసు. ఫుల్ అబ్బరు కదా అబ్బరు. మన వాడు అదే టైప్. మీరేంటి సార్? ఎక్కడ మీదే ఊరు? నేను గుడివాడ. గుడివాడ కన్నా మించిన వాళ్ళు ఉంటారు సార్. గుడివాడ బంగారు తండ్రులే. రామారావు, నాగేశ్వరరావు కదా. విజయవాడ వాళ్ళు అమాయకులు సార్. మిక్కీ, మీ ముగ్గురితో కలిపి ఒక ఫోటో ఉందంట కదా సుబ్బారావు గారు? మళ్ళీ సుబ్బారావు వచ్చారా? ఆ ఫోటో ఏంటి సార్? ముగ్గురు మరాఠీలు ఎక్కడ బయలుదేరారమ్మా? స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు. ముగ్గురే. మీరే చెప్పారు కదండి బాయ్స్ ట్రిప్ ఎలాంటి బాగుంటుంది. అదే బాయ్స్. వైఫ్స్ నుంచి హాలిడేస్. నేను రాను అంటే వీళ్ళే తీసుకెళ్ళారు సార్. రానన్నావు, వాళ్ళు తీసుకెళ్ళారు. వద్దవయ్యా అన్ని. సర్వా నీ దగ్గరికి వస్తాను. ఇంకే సర్వా, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్. ఇప్పుడు నువ్వు చాలా ఓపెన్గా ఉంటావు, నా మీదే సెటార్ వేస్తున్నావు చూస్తున్నాను సార్. మీ మీద చాలా ధైర్యంగా ఉన్నావు. నాకు ఒకటే ఆన్సర్ చెప్పు సార్. స్విట్జర్లాండ్లో రామ్ చరణ్ ఉపాసన గురించి చెప్పిన ఒక కంప్లైంట్ చెప్పు. అబ్బే నవ్వుతాంటారు, చెప్పండి. ఏం చెప్పలేదని చెప్పండి. అదే ఏం చెప్పలేదు. మేము వెళ్ళింది అక్కడికి వెళ్ళి కొండలు చూసి వచ్చాం సార్. మీరిద్దరు ఏం చెప్పారు వాళ్ళ వైఫ్స్ గురించి? సార్ అంత దూరం వెళ్ళి వైఫ్ గురించి ఎందుకు మాట్లాడుతాం? ఇంకా పెళ్ళాల గురించి ఏంటనే కానీ ఉద్దేశం? అదే సార్, అదే. మీ వైఫ్ గురించి టార్చర్ పెడుతుందని చెప్పావు శీతి. నేనేం చెప్పలేదు సార్. నెల్లూరు అమ్మాయిల్లో తట్టుకోలేము సార్ అని ఏదో చెప్తాడు సార్. అమ్మాయి నెల్లూరు కాదు సార్, తెలంగాణ. ఓహో, అదే తెలంగాణ రెడ్డిలతో కష్టం అని చెప్పాడు. నెల్లూరు రెడ్లే బెటర్ అన్నాడు ఆయన. నెల్లూరు రెడ్డిలే బెటర్. నీకు అయిపోయింది శీతితో ఇవాళ. ఇప్పుడు మీ వాళ్ళు ఎక్కడ? కాళహస్తి కదా. మా వైఫ్ కూడా తెలంగాణ రెడ్డి అండి. ఓ, నేను కాదు కాదురా, చాలా తెలంగాణ రెడ్డిలు చాలా మంచోళ్ళు అని చెప్పాను. అలా తప్పురా, అలా చెప్పొద్దని చెప్పాను. చూసారా విజయవాడ? అర్థమైపోయిందిగా. మీ షోకి వచ్చిన తర్వాత పెళ్లి చేశారు, అటు చేసి ఇటు చేసి. డివోర్స్ కూడా మీరే చేపించేటట్టున్నారు. డివోర్స్ అంటే హ్యాపీగా ఉంటుంది. లేదు సార్, పెళ్లిలోనే ఉండాలి, ఫ్రై అయిపోతూ ఉండాలి. మీరు ఎలా చెప్తే అలా సార్.